నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. మళ్ళీ ఎన్ఆర్టీవీ అంటూ అనుకుంటున్నారా? అయితే మొన్న నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎన్ఆర్టీవీ అనేది యూట్యూబ్ గైడ్ లైన్స్ యాక్సెప్ట్ చేయలేదు అనమాట. దాని గురించి ఎన్ఆర్ దునియా అని పెట్టుంటి తర్వాత నిన్న మళ్ళీ ట్రై చేస్తే ఎన్ఆర్టీవీ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇది పలకనికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎన్ఆర్టీవీ అని మళ్ళీ చేయడం జరిగింది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఎన్ఆర్టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వార్తా కథనాలు చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్. ఒక్క నెలలోనే రూపాయలు 6,348 కోట్ల ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్ లో రూపాయలు 3,168 కోట్లు. కొత్త దరఖాస్తులు, లైసెన్సులు, ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. ప్రతి సంవత్సరం నాకు తెలిసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టెండర్లు వేసినప్పుడల్లా ఈ ఆదాయం ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ. ఓన్లీ వైన్స్ టెండర్ల నుంచి వచ్చే ఇన్కమే ఇది కంపల్సరీ. టెండర్లు వేసినప్పుడల్లా ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్ ను ఎత్తేస్తాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ ముస్లిం కాంగ్రెస్ కు 2 కళ్ళు. కిషన్ రెడ్డి నాకు సవాల్ వేసడం కాదు. కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కు ఢిల్లీలో కొట్లాడి జూబ్లీస్ లో బీజేపీకి డిపాజిట్ తెప్పించగలరా? సవాల్ చేసి పారిపోవడం కేటీఆర్ కు అలవాటే. బీఆర్ఎస్, బీజేపీ వల్లే జూబ్లీస్ లో సమస్యలు. ఉప ఎన్నిక టైంలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతున్న మాటలు. కారు గుర్తుకు ఓటేస్తే కమలానికి వేసినట్లే. మోదీకి మద్దతిస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. క్రైస్తవ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి. వీళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ మీద వాడి మాత్రమే మాట్లాడతారు తప్ప వీళ్ళు చేసే పని ఇంకా చెప్పుకోరు. జనాలంతా కూడా మీరు చేసే చెప్పుడు నాయనా అని అడుగుతుంటే మాత్రం వీళ్ళు మాత్రం ఏమంటారు? బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను ఉన్నది, మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ కు దోస్తాను ఉన్నది, మజ్లిస్ పార్టీకి బీజేపీకి దోస్తాను అని మాట్లాడతారు. కానీ వీళ్ళు చేసే పని చెప్పి మాత్రం ఓట్లు అడగరు. వీళ్ళు నష్టపోతున్నది కూడా అక్కడనే. జనాలు చాలా వరకు అంటున్న మాట కూడా వీళ్ళు ఇంతసేపు ప్రతిపక్ష నేతల మీద వాడి ఏడవడం తప్ప వీళ్ళు చేసే పని చెప్తలేరు కాబట్టి వాళ్ళకి రెస్పాన్స్ కరెక్ట్ ఇస్తలేరు అంట. వాళ్ళు చెప్తున్న మాట అదే. జూబ్లీస్ లో ప్రజలు కూడా చెప్తున్న మాట అదే. వీళ్ళు ఏం చేస్తాం అనేది కరెక్ట్ గా చెప్పలేకపోతారు. మీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు మార్గనిర్దేశం చేయండి కరెక్ట్ గా. ఏం చేయాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, డెవలప్మెంట్ ఏం చేస్తాం, నవీన్ యాదవ్ గారు గెలిస్తే మనం ఏ పనులు చేస్తామో చెప్పాలి. చెప్తేనే కదా జనాలు మీరు రిసీవ్ చేసుకుంటారు. మీరు అది చెప్తలేరు. ఎంతసేపు వీళ్ళందరినీ తిడుతున్నారు. తిట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళని తిడితే మీకు నష్టం ఏం లేదు, లాభం ఏం లేదు. దాని వల్ల ఏమన్నా అనుకుంటే ఇంకా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఎందుకంటే మీరు చేసే పని చెప్పండి. ఎందుకంటే గెలుపు అత్యంత ముఖ్యం ఇప్పుడు అక్కడ. కాబట్టి మీరు చేసే పని చెప్పండి, చేసి ఓట్లు అడగండి. కాంగ్రెస్ కు హిందూ ముస్లిం మతాలు రెండు కళ్ళ లాంటివి. తాము దేనిని తక్కువ చేయబోయామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. సార్, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ చేసిన రోజు మీరు కాంగ్రెస్ లో లేరు. మీరు ఉన్నది టీడీపీలో. ఈ రోజు మీకు అది చెప్పే అర్హత కూడా లేదు. అంటే నేను అంటున్న మాట ఏంటంటే మీరు చెప్పే అర్హత లేదని. ఆ మాట చెప్పేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆంధ్రలో చెప్పారంటే అర్థం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చేసిన పథకాల్లో అప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిరు అవన్నీ. ఇప్పుడు కాదు కదా. అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు. దాన్ని ఎందుకు గుర్తు చేస్తారు? అయితే బీఆర్ఎస్, బీజేపీ ఆ రిజర్వేషన్ ఎత్తేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ కు 12% పెంచుతామన్న కేసీఆర్ 10 ఏళ్లలో ఎందుకు పెంచలేదు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి షేక్పేట్ డివిజన్ లో పారామౌంట్ కాలనీలో గేట్ 3 ముందు ప్రచారం చేసిండి మాటని. వాస్తవానికి కేసీఆర్ 12% పెంచుతామని చెప్పిన మాట వాస్తవం. అది 100% వాస్తవం. చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయింది అంటే కూడా వీళ్ళందరూ ఒక పద్ధతి పొడత వేరు. ఏమది 12% రిజర్వేషన్ చేయనీకి ఒక పద్ధతి పొడత తీసుకుపోయిండు. అది ఇంకా ఆచరణలో ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం లేక ఇప్పుడు నేను ఇచ్చేస్తా బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి తర్వాత గవర్నర్ ఒప్పుకుంటలేడు అని చెప్పేసి పెండింగ్ పెట్టి మళ్ళా రిజర్వేషన్ వెనక్కి తీసుకోలేదు. ఇది ఆలోచన చేయాలి. గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు వాస్తవం పెంచుతామని పెంచలే. కాకపోతే ఈ 12% పెంచడానికి బదులు గురుకుల పాఠశాలలు మైనార్టీల కోసం చాలానే చేసాడు. గురుకుల పాఠశాల ఒక్కొక్కటి చూస్తే అద్దాల మేడ లాగా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్లకు మించి గురుకులాలు కట్టించి మైనార్టీ గురుకుల. అది కూడా ఆలోచన చేయాలి. చేసిన మంచి అని చెప్పాలి. చేయని దానికి విమర్శించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా విమర్శించండి. ప్రతిపక్ష నేతలను అడిగేయండి మీరు కూడా. కానీ చేసిన మంచిని మాత్రం దాచకండి. ఎందుకంటే ఎవరు చేసినా ఫైనల్ గా తెలంగాణకు కావాల్సింది మంచి డెవలప్మెంట్. కాబట్టి చేసిన మంచిని కూడా గుర్తు చేయండి. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తెలిపోవాలి. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ లో జరగలేదు. ఇదైతే కడాఖండిగా చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ కి అయితే ఇంతకు మించిన పని ఇంకేం చేయలేమురా అనేటట్టు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అయింది. మీ పార్టీ నేత హైదరాబాద్ తీసుకుపోయి తనని ఈ డెవలప్మెంట్ ఎవరి వల్ల జరిగిందని అడిగినప్పుడు మీ పార్టీ నేత అయినటువంటి జగ్గారెడ్డి గారే మాట్లాడారు. ఏమని? అవును, వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్ కలిసి ఈ డెవలప్మెంట్ కి అంతా కారణం అని. మీ పార్టీ నేతలు ఒప్పుకున్నప్పుడు మీకు ఒప్పుకోవడానికి అంతగా నష్టమేముంది? చేసింది మంచే కదా, చెడు కాదు కదా. ధరణి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. మాట్లాడండి దాని మీద. అంతేగాని చేసిన మంచిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే జనాలు మిమ్మల్ని తొక్కేయాలని ట్రై చేస్తారు. జనాలు మీ మాట నమ్మడం మానేస్తారు.
మానేస్తారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళని తిడుతున్నాడు అని చెప్పేసి జనాలు మీ మాట నమ్మడం మానేస్తారు. జనాలు మీ మాట నమ్మాలంటే మీరు చేయాల్సింది ఏంది, మీరు చేసే పనులు చెప్పాలి, మీరు ఇంతకుముందు చేసిన పనులు చెప్పాలి. దమ్ముంటే తను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. ఈయనను ఎన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా ఇక అరెస్ట్ చేస్తాం అంటున్నారు, కానీ మరి ఎందుకు అరెస్ట్ చేస్తారని అని తెలియదు. పోనీ అరెస్ట్ చేస్తారు కానీ ఏమంటున్నాడు మళ్ళా, ఏ స్పీచ్ లో పోయినా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయడానికి పర్మిషన్లు తీసుకురా అంటాడు. పర్మిషన్ గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నది, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. చేయాలనుకుంటే మీరు కిషన్ రెడ్డి గారు పర్మిషన్ ఎందుకు, కొత్త బీజేపీ ఎందుకు బదలాం చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నది కదా, వాళ్ళు చేసిన తప్పు అయితే వాళ్ళని బరాబర్ అరెస్ట్ చేయండి. వాళ్ళు చేసిన తప్పును బయట పెట్టండి, సమాజం కూడా తెలుస్తుంది కదా, తెలంగాణ సమాజం కూడా తెలుస్తుంది కదా. వాళ్ళు చేసిన నష్టాన్ని చూపించకుండా తప్పు చేసినావు కాబట్టి దీనికి అరెస్ట్ చేసినామని చెప్పేసి మీరు మాట్లాడకుండా ఇక అరెస్ట్ చేయాలి, పర్మిషన్లు కావాలి, ఇక పర్మిషన్లు కావాలి, ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు ఈ మాట. జనాలను తప్పుదో పట్టేయడానికి ఈ మాటలన్నీ దాంట్లో అంత మాత్రం వాస్తవం లేదు. వాస్తవం లేదని ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు వాస్తవం ఉంటే మీరు చేయాలి, అరెస్ట్ ఎందుకు చేయాలి? అరెస్ట్ ఇప్పటివరకు ఎందుకు కాలేదు కేటీఆర్? కాబట్టి దానిపైన కూడా మీరు కొంచెం చూసి పోతే మంచిగా ఉంటది. కాంగ్రెస్ కు హిందువులు ఇజ్జత్ కాదా? మజ్లిస్ రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు కిషన్ రెడ్డి గారు. మీ నేతలు కూడా మీరు కూడా మీ పైన వాస్తవానికి చాలా మందికి మంచి గౌరవం ఉన్నది. ఆ గౌరవం పోగొట్టే దిశగా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కు హిందువులు ఇజ్జత్ కాదా? వాస్తవానికి రాజకీయ పార్టీలు అనేది కులాల పేరు మీద కాదు మాట్లాడదు, డెవలప్మెంట్ పేరు మీద మాట్లాడదు. వీళ్ళు ఎంతసేపు కులాలను పట్టుకొని ఎంతసేపు మజ్లిస్ అక్బరుద్దీన్ తోటి అజరుద్దీన్ తోటి ఢిల్లీలో దోసాలు చేసేది మీరు అలా చేస్తూనే ఉన్నారు. మీరు కలిసి కూర్చొని తినేటి ఛాయ్ తాగేటి ఫోటోలన్నీ వైరల్ అవుతానే ఉన్నాయి. అయినా కూడా ఇంకెందుకండి వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడు. తెలంగాణకు రాగానే మీరు మజ్లిస్ కు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అటగడతారు. అంటగట్టి జనాలను తప్పుతో ఓటేయకండి. మీరు అడుగుండి, మీరు ఓట్లు మీరు చేసే పనులు చేసి అడుగుండి. మీరు కూడా డైరెక్ట్ పోయేసి మేము రేవంత్ రెడ్డి దోసాన్ చేస్తున్నాడు లేకపోతే కేటీఆర్ దోసాన్ చేస్తున్నాడు వాళ్ళ పర్సనల్ ఏమన్నా ఉండొచ్చు అండి. మీరు ఎంతసేపు జనాలను బీజేపీని నమ్ముకున్న సమాజం మోసం చేయకండి. బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, బీజేపీకి ఎవరైతే ఇష్టపూర్వకంగా ఓటేస్తున్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేస్తారు. వాళ్ళని లోపల జనాల లోపల కుళ్ళు కుతంత్రాలు పగలనేటి రెచ్చగొట్టకండి. ఎంతసేపు మీరు మజ్లిస్ నో ఇంకో దాన్ని చూపించి ఓట్లాడకండి. మీరు చేసే పనులు చూసి ఓట్లాడుకోండి. మీరు కూడా చేస్తున్నారు కదా, మీ పథకాలు ఉన్నాయి కదా, కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నది మీరే కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు వస్తున్నాయి. ఆ పథకాలు చెప్పండి, ఇవి చేస్తున్నాం మేమని చెప్పి, ఇంకా ఇవి చేయబోతున్నాం అని చెప్పండి. అంతేగాని మజ్లిస్ కాంగ్రెస్ దోస్తానంత మాత్రాన ఇప్పుడు మీకు ఏమన్నా లాభం ఉందా? న్యూయార్క్ మేయర్ గా మమ్దాని డెమోక్రాట్ అభ్యర్థి ఘన విజయం. భారత అమెరికన్ దర్శకురాలు మీరా నారాయణ్ కుమారుడే. మరో 2 చోట్ల భారత సంతతి వ్యక్తులు గెలుపు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా గజాలా హాస్మి. హైదరాబాద్ లో పుట్టి 4.5 ఏళ్ల వయసులో యుఎస్ వెళ్లిన గజాలా. సిన్సినాటి పట్టణ మేయర్ గా పంజాబ్ ఎఫ్తాబ్ మమ్దాని గెలుపుతో ట్రంప్ కు ఎదురు దెబ్బ. స్థానిక ఎన్నికల్లో డొమెట్రిక్ పార్టీ ఆధిపత్యం. బ్యాలెట్ పేపర్ పై నా ఫోటో లేక ఓటమి. ట్రంప్ కు ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి ఓడిపోతున్నాడు. అది కూడా మన ఇండియన్ చేతిలో. ఇండియన్స్ తలబెట్టిన ఏ పని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వాళ్ళతో పోల్చుకోండి. ఎందుకంటే ఇంత ఓవర్ మనోళ్ళు కొంచెం ఆచాతూచి మాట్లాడతారు, ఆచాతూచి పనులు చేస్తారు. ఆయన చేసింది ఆయనే కూడా వస్తున్నాడు ట్రంప్ కూడా. హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ. కాంగ్రెస్ హయాంలోనే సినీ రంగానికి మేలు. స్టూడియోలకు స్థలాలు ఇచ్చాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సర్కారు సిద్ధం. సినీ రంగ ప్రముఖులు, కార్మిక సంఘాల నేతలతో బట్టి. యూజ్లెస్ శ్రీదేవసేన. విద్యారంగంపై అవగాహన లేదు, ఆమెను బదిలీ చేయాలి. ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇచ్చే అధికారులు లేరు. 8.5 లక్షల మందితో సభ. 50% బకాయిలు ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రైవేట్ కాలేజీ ప్రతినిధులు చెప్పినారు. హర్యానాలోనూ ఓటు చోరీ. 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపు దొంగలిచ్చింది. ఆపరేషన్ సర్కార్ చోరీలో మోదీ. అమిత్ షాతో సిఈసి 2 ఎన్నికల కమిషన్లు కుమ్మక్కయ్యారు. ఓటర్ జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోకు 22 ఓట్లు. ఒక నియోజకవర్గంలో ఒక స్త్రీ ఫోటోతో 100 ఓట్లు ఉన్నాయంట. హెచ్5 పేరిట హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసిన బీజేపీ. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ పీఎం అయినప్పటి నుంచి ఈ మాట చెప్తానే ఉన్నాడు. ఏమని? వీళ్ళు ఓట్ చోరీ చేసిర్రు, దొంగ ఓట్లు క్రియేట్ అయినాయి చాలా, ఈడీ దీనిపైన దృష్టి పెడతలేదని చెప్పి. వాస్తవానికి కూడా ఈడీ దృష్టి పెడితే అది కొన్ని నిమిషాలలో చేసే పని. చాలా వరకు ఓట్లు డబల్ ఉన్నాయి. చాలా ఓట్లు డబల్ ఉన్నాయి. ఒక్కింట్లో 100 ఓట్ల సిగ్గుచెట్టిది. ఒక్కింట్లో 100 ఓట్లు ఉంటాయండి అన్న. ఎంత ఉమ్మడి కుటుంబమైన 100 ఓట్లు ఉంటాయా? 20 ఓట్లు ఉంటాయి ఎక్కువ. బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్లు. ఒకటే ఆమె పేరు మీద 22 ఓట్లు. ఈసీ ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? ఇది పత్తిని అమ్ముకునేది ఎలా? మద్దతు ధర ₹8,110 10 హూళ్లకే. తేమ నిబంధనలతో ధరల్లో కోత. 8% లోపు ఉంటే మద్దతు ధర, ఆపై ప్రతి పాయింట్ కు ₹81 కోత. 12% మించి ఉంటే కొనుగోళ్లకు నో. చాలా చోట్ల 15-35% దాకా తేమ. కొనుగోలుపై పరిమితి. ఎకరాకు 7 క్వింటాలే. ప్రైవేటులో రైతుల అమ్మకం L1, L2, L3 నిబంధన ఎత్తేయాలని జిన్నింగ్ మిల్లర్ డిమాండ్. నేటి నుంచి కొనుగోళ్ల బంద్. రాష్ట్ర కాటన్ మిల్లర్ అండ్ ట్రేడర్స్ ప్రకటన. ప్రభుత్వం చర్యలు. ధర్మిలా బంద్ వాయిదా. కొనుగోలులో యథాతథం.